నిషి ఇటు కూడా వచ్చినట్టు లేదు దాత్రి. కేదార్ కానప్పు. జడి ఇది బ్లడ్డే కదా? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందేమో. చూస్తుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక్కడేమో ఏం లేదు, కానీ జస్ట్ టైర్ మార్క్స్ మాత్రమే కనపడుతున్నాయి. యాక్సిడెంట్ అయి ఉంటుందా? రమేష్ చెప్పి ఈ రూట్లో యాక్సిడెంట్ కేసు ఏమైనా వచ్చిందేమో అడుగు. సరే జడి, నిషి ఇంటికి వెళ్ళిందేమో, వెళ్ళి చూద్దాం పదా. సరే పద. నిషి, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, మేమిద్దరం పూర్తి చేస్తానులే. నువ్వు కంగారు పడుతున్నావు. పర్లేదు, నేను కూడా హెల్ప్ చేస్తా. భయంతో వణికిపోతున్నావు నిషి. ఇలానే ఇంటికి వెళ్తే దొరికిపోతావు. కార్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకుని కాస్త రిలాక్స్ అవ్వు. ఈ పని మేము చూసుకుంటాంలే. నువ్వు వెళ్ళు నిషి, వెళ్ళి రిలాక్స్ అవ్వు. సరే, ఇక వెళ్దాం పదా. నిషి రా. అసలు నీళ్ళెందుకు పోసుకుంటున్నావు? లేదు, నేను పైకి వెళ్ళాలి. ఆగు నిషి. నువ్వు ఇంద్రాణితో కలిసి మందు తాగావా? యువరాజ్, నిషి మాట్లాడే పరిస్థితుల్లో లేదు, తర్వాత మాట్లాడదాం. నేను ఇప్పుడే మాట్లాడాలి జగదాత్రి. నువ్వు వడ్డు రాకు. తనని చూస్తున్నావు కదా, ప్లీజ్. ఆగో, ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం జగదాత్రి. నువ్వు మధ్యలో రాకు. చెప్పు నిషి, నువ్వు మందు తాగావా? మందు తాగావా? నిషి, అయ్యో, నువ్విలాంటి వెదవ పనిచేసి నలుగురిలో ఇంటి పరువు తీయవని అక్కతో గొడవ పడుతున్నాను. నా కుటుంబం ముందే నేను తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చావు.
ఏందమ్మీ ఇది ఎందుకు ఇట్లాంటి పని చేసుండావు? ఆడికి పోయి ఏదో పేపర్ల మీద సంతకాలు పెట్టి వచ్చేస్తానని చెప్పుండావు కదా, తాగి పోలీసులకు దొరకకుండా పారిపోయి ఉండావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఈ ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించావా? నేను చెప్పేది ఒక్కసారి విని యువరాజ్. ఏం చెప్తావు? ఎలా తాగావో, ఇంటి పరువు ఎలా తీసావో చెప్తావా? ఛీ, ఈ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. యువరాజ్, జరిగింది చాలు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా తనని కొట్టి తప్పు చేశావు. ఇప్పుడు నోరు జారి ఇంకా పెద్ద తప్పు చేయకు. అయినా ఇంకా ఏం తెలుసుకోవాలి జగదాత్రి? చూస్తున్నా కదా నా పెళ్ళం తాగి ఇంటికి వచ్చి మత్తులో ఏం చేస్తుందో. ఇన్ని రోజులు లేంది భార్య కొత్తగా ప్రవర్తిస్తుందంటే పరిస్థితి ఏంటో కనుక్కోవాలి గాని ఇలా తప్పు పట్టకూడదు యువరాజ్. నిషి, అసలేం జరిగిందో నువ్వు చెప్పు. ఇంద్రాణి నా తరపున జైలుకి వెళ్తానని చెప్పింది. అందుకే తన కంపెనీస్కి టెంపరీ సీఈఓగా నన్ను పెడతానని చెప్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు జ్యూస్ ఇచ్చారు, తీసుకున్నాను.